ప్రశాంతత పెరుగుతుంది. నేను ఎప్పుడో స్టేట్మెంట్ ఇచ్చిన, నో ఫ్యాక్షన్ ఓన్లీ ఫ్యాక్షన్ అని. మేము వచ్చినాక ఈ యొక్క ఆస్తులు ఇంత అవుతాయని చాలా మంది ఊహించలే, మరింత పెరుగుతుంది. నేను సీఎం గారికి మొన్ననే చెప్పిన, సార్ ఏమైంది స్టీల్ ఫ్యాక్టరీ గురించి అంటే, యాక్చువల్ గా సమాజం ఎక్కువగా నెగిటివ్ మాట్లాడతారు సార్, రాదేమో ఏది రాదేమో అని. కానీ ఇప్పుడు రాదు అనేవాడు తగ్గినాడు, అంటే వస్తాది అనేవాళ్ళు పెరిగినాడు. ఇటువంటి పరిస్థితి ఏర్పాటు చేసినాం. చాలా సంతోషపడినాడు. భూముల ధరలు పెరిగినాయి. ప్రొద్దుటూరు కాన్స్టిట్యూన్సీ లో కూడా ఇంత పెరగలే. కారణం మన స్టీల్ ఫ్యాక్టరీ. మనకి ఇక్కడ ఉండే వసతులు, ఇక్కడ తాగునీళ్లు. ప్రొద్దుటూరు నేను ఎంపీగా పోటీ చేస్తున్నా, ప్రొద్దుటూరులో కూడా ఇన్ని తాగునీళ్ళు లేవు. కారణం ఆడ పెన్నా నది కూడా నీళ్లు వదిలాం. మైలవరం నుంచి అటు సౌత్ కెనాల్ కానీ ఇటు నార్త్ కెనాల్ కూడా వదిలాం. ఫస్ట్ టైం కరువు, భయంకరమైన కరువు, వర్షాలు పడలే, కానీ త్రాగునీటికి ఇబ్బంది లేకుండా చేసినాం, పంట పొలాలకు ఇబ్బంది లేకుండా చేసినాం. అది కాకుండా నిన్ననే స్టేట్ ప్లానింగ్ ఉపాధ్యక్షుడు కుటుంబరావు అని ఒక ఆయన ఉన్నాడు. నేను నిన్న ఒక అర్ధగంట కూర్చొని అన్ని అడిగి వచ్చినా. సార్ ఇప్పుడు మనం 11 రకాలుగా ముందుగానే చెప్పినాం. పసుపు కుంకుమ చెక్కు రావాలా మార్చి 8వ తేదీ, ఏప్రిల్ 5వ తేదీ. అదే కాకుండా రైతు రుణమాఫీ 2 డ్యూస్ ఉన్నాయి, అవి క్లియర్ చేయాలా. సబ్సిడీ, ఇన్పుట్ సబ్సిడీకి పెండింగ్ ఉంది, ఇన్సూరెన్స్ పెండింగ్ ఉంది. అది కాకుండా త్రాగునీళ్లకు బిల్స్ ఇవ్వలే, కొన్ని హౌసింగ్ బిల్స్ ఇవ్వలే, కొన్ని నీరు చెట్టు బిల్స్ ఇవ్వలే. చాలా మందికి తెలియదు ఇన్నుండే కార్యక్రమాలని. సిమెంట్ రోడ్డు బిల్లులు ఇవ్వలే. ప్లస్ కొందరికి సబ్సిడీ లోన్లు ఇచ్చినాం, ఆ సబ్సిడీ అకౌంట్ పడలే. కాబట్టి అన్ని క్లియర్ చేసేటట్టుగా మార్చి 8వ తేదీ నాడు కొన్ని క్లియర్ అవుతాయి, మార్చి 25 క్లియర్ అవుతాయి. ఆ బార్డర్ లో వాళ్ళు ఉండబట్టే మనం ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాం. వాళ్ళకు చలికి, భార్య పిల్లలకు దూరం, ప్రమాదం, ఒక్కోసారి నీళ్లు లేకపోతే వాళ్ళ యూరినే వాళ్ళు తాగాల్సిన పరిస్థితి. అటువంటి క్లిష్ట పరిస్థితిలో వీర జవాన్ ఉన్నారు కాబట్టి మనం పాపం వాళ్ళ ఆత్మ శాంతి, చనిపోయిన వాళ్ళకి కానీ ఆ యొక్క అతను అభినందన కూడా రావాలని హృదయపూర్వకంగా ఆ భగవంతుని కోరుకోవాలని, ఒక్క నిమిషం మౌనం పాటించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నా. ఒక్క నిమిషం ధర్మంగా చప్పట్లు కొట్టి ఆ యొక్క అభినందన రావాలని కోరుకున్నాం. ధర్మంగా మౌనం పాటిద్దాం.